ఏళ్లుగా సక్సెస్ ఎదురుచూపుల్లో పూజా హెగ్డే. టాలీవుడ్ టాప్ బ్యూటీస్ లో ఒకప్పుడు పూజా హెగ్డే పేరు మారుమోగిపోయింది. తాను చేసిన హీరోస్ వల్ల, హిట్ సినిమాల వల్ల ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు అదంతా తారుమారైనట్లు అనిపిస్తోంది. వరుస ఫ్లాపులతో ఈ భామ సతమతమవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గతేడాది మొత్తం 5 సినిమాలతో ప్రేక్షకుల ముందరకొచ్చింది. అందులో ఏ ఒక్క సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవలేదు. తమిళ చిత్రం బీస్ట్ పర్వాలేదన్నట్లుగా అనిపించినా ఆ సినిమాలో ఈమె ఉందా అన్నట్లుగా జనాలు చూస్తున్నారు. అంత తక్కువ ప్రాధాన్యత ఉన్న రోల్లో బీస్ట్ మూవీలో కనిపించింది. ఇక తెలుగులో వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ నటించిన సర్కస్ మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక హీరోయిన్ గా చేసిన సినిమాలే కాకుండా ఐటమ్ సాంగ్ చేసిన సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. F3 సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయగా ఆ సినిమా బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. ఇక పూజా హెగ్డే చివరిసారిగా 2020 సంవత్సరంలో సంక్రాంతి కానుగ్గా వచ్చిన అలవైకుంఠపురం సినిమాతో సక్సెస్ దక్కించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రేంజ్ కాదు కదా, కనీసం అందులో సగం స్థాయి విజయాన్ని కూడా పూజ సొంతం చేసుకోలేదు. అలవైకుంఠపురం సినిమా వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది. ఇటీవల ఈ భామ బాలీవుడ్ లోని సల్మాన్ ఖాన్ తో కిసీకా బాయ్ కిసీకా జాన్ సినిమాలో కూడా జోడీగా నటించింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో పూజా హెగ్డే అభిమానులు 3 ఏళ్ల ఎదురుచూపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా రాబోతోంది. ఆ సినిమా ఏమైనా సక్సెస్ అయ్యేలా చేస్తుందేమో చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్.